హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము మీకు మందుల గురించి అంటే ఈ వర్షానికి దెబ్బతిన్న పంటకు ఏం వాడితే రైతుకు అంటే చాలామంది అడుగుతా ఉన్నారు. దీనికోసం అనేసి మనం పూర్తిగా అంటే నాకు కూడా అంటే పూర్తిగా అయితే తెలియదు. నేను కూడా అంటే మన నర్సరీలో వాడే విధానం కొన్ని మనం మీకు చెప్పే ఉద్దేశంతో ఇప్పటి నుంచి డైలీ కూడా మీకు మందుల గురించి కూడా చెప్తా. ఇప్పుడు ఈ విధంగా మొక్క దెబ్బతిన్నది కూడా నేను రైతుతో మాట్లాడా. ఖచ్చితంగా కోలుకునే అవకాశం ఉంటుందంట. ఇప్పుడు మనకు యూరియా వచ్చేసరికి మనకు మొక్క కొంచెం బాగా కవర్ కావడానికి కింద తేమననేది కొంచెం పీల్చడానికి ఉపయోగపడుతుంది. మనకు ఇప్పుడు సల్ఫేట్ అనేది సల్ఫేట్ విషయానికి వచ్చేసరికి అది కింద తేమను కానీ యూరియా కానీ సల్ఫేట్ కానీ రెండు కూడా తేమను అనేది పీకడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వర్షం ఎక్కువ పడేసరికి. ఇంకా మెగ్నీషియం విషయానికి వచ్చేసరికి మెగ్నీషియం కూడా కింద పండాకు కానీ ఎటువంటి ఆకు మచ్చ కానీ కొన్ని రకాలుగా కలర్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా. మనకు 25 కేజీలు వచ్చేసరికి యూరియా, 25 కేజీలు వచ్చేసరికి మనకు సల్ఫేటు, 5 కేజీలు వచ్చేసరికి మెగ్నీషియం 3 వాడుకోవాలి. ఇది వాడిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి మనకు నెక్స్ట్ రైతు ఇంకో విషయం చేయాల్సింది ఏంటంటే రూటెక్స్ అనేది గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎకరాకు 1 లీటరు ప్రకారము వాడుకుంటే చాలా వరకు ఉపయోగం అయితే కింది నుంచి కూడా మొక్క బాగుండే అవకాశం. ఇది వేసిన తర్వాత యూరియా, సల్ఫేటు, మెగ్నీషియం వాడిన తర్వాత ఎకరాకు 25 కేజీలు యూరియా, 25 కేజీలు సల్ఫేటు, 5 కేజీలు మెగ్నీషియం వాడిన తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు గనక గ్రోత్ ప్రమోటర్ అనేది గనక రూటెక్స్ అనే వెరైటీ గనక వాడితే చాలా వరకు బాగుంటుందంట. దాంతోపాటు మనకు అగ్రిప్రో కానీ ఇంకా మీకు ఎటువంటి వెరైటీలు అయినా సరే వాడుకోండి. చాలా వరకు ఉన్నాయి. గ్రోత్ ప్రమోటర్స్లో ఏది వాడుకున్నా అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. చాలా వరకు మీకు కూడా నేను సజెస్ట్ చేస్తా. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.